ఇలా జరుగుతుందని ఊహించగలిగితే అది రాజకీయమే కాదు, కేసీఆర్ స్ట్రాటజీలు అంతే. ఆయన నిర్ణయాలు అంత ఈజీగా చిక్కవు ఎవరికి. ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతతో జనాలు మార్పు కోరుకున్నారో ఇంకేదైనా కారణమో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది కారు పార్టీ. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు కారుకు కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంత కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకొన్ని రోజుల్లో లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గులాబీ పార్టీ అధినేత ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్ కు మించి సీట్లు దక్కించుకోవాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఒంటరిగా ఎంపీ ఎన్నికలకు వెళ్లదని, బీజేపీ పొత్తు ఖాయమని కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. మల్లారెడ్డి లాంటి వాళ్లైతే డైరెక్ట్ గానే పొత్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖాయమంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన హస్తిన పర్యటనకు సిద్ధం కావడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. అది లోక్సభ ఎన్నికలకు ముందు కావడంతో ఆయన పర్యటనపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీతో పొత్తు కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని, కమలం పార్టీ, కారు పార్టీ కలిసి పోటీ చేయడం ఖాయమనే మాట ఇప్పుడు మరింత బలంగా వినిపించడం మొదలైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలతో కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే ఆయన ఎవరితో సమావేశమవుతారు, ఏ అంశాలపై చర్చించబోతున్నారన్న విషయాలపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే కనీసం 13 సీట్లు గెలవచ్చనే అంచనాలు వినిపిస్తుండటంతో రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమే అనే చర్చ జరుగుతోంది. ఇక అటు ఈసారి కేంద్రంలో 400+ సీట్లు సాధించాలని కసి మీద బీజేపీ, బీఆర్ఎస్ తో పొత్తు వ్యవహారాన్ని లైట్ తీసుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇలా ఓవరాల్ గా ఇప్పుడు కేసీఆర్ టూర్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది.